ఈ నాలెడ్జ్ అంతా కూడా అప్పట్లో గాంధారి అనేది ఎలా చూసిందంటే తన కంటి ముంగట ఎలాంటి అనర్థాలు జరిగినా సరే తన మైండ్ ద్వారా కొంతవరకు అయితే కంట్రోల్ చేయగలిగింది. నేను కూడా స్టార్టింగ్ లో చాలా నమ్మలేదు, లేదా చాలా సతాయించేదాన్ని అనమాట. ఎందుకు అది అవసరమా, వేరే వాళ్ళు చేస్తలే నేను ఎందుకు చేయాలి, నాకేం యూజ్. ఓకే రోహిత, నీ ముందర ఏమున్నాయి ఒకసారి గెస్ చేస్తావా పట్టుకోకుండా? ఆయిల్, ఓకే, క్యాలీఫ్లవర్, ఓకే, స్వీట్ కార్న్, పొటాటో. ఇవన్నీ చూసాక నీకు ఏమనిపించింది ఈరోజు? కొత్తగా ఏం స్పెషల్ అనుకుంటున్నా? అంటే ఏం వెజిటేబుల్ కర్రీ. ఓకే, ఆనియన్. ఓకే, చాలా మంది కళ్ళు తెచ్చుకొని మండుతాయి కదా, ఇప్పుడు నాకు మండదు. క్యారెట్. పట్టుకో ముందులో చెప్పేస్తే హౌ నువ్వు ఎలా ఆడియన్స్ని ఎలా నమ్మించాలి నేను చెప్పు. అంటే ఈ విద్య ఉందని తెలుసు కానీ అందరికి వాడరు, తెలియకపోతే బయటికి చూపెట్టరు. ఎప్పటిదో కదా పురాతన కాలం. మనోళ్ళ త్వరగా ఏం నమ్మరు కదా. అవును, క్యారెట్. ఇప్పుడు నేర్చుకునే విద్యకి అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటి? సింపుల్ అయినా లేకపోతే అది అంటే నాకు కూడా స్టార్టింగ్ లో ప్రాక్టీస్ ముందు లైక్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపించేది, కానీ కళ్ళు మూసుకొని వేరు, కళ్ళు తెరిచినా కూడా సేమ్ కనిపిస్తుంది. సేమ్. ఎవరు వచ్చారో గెస్ చేయాలా? మా డాడీ. స్టోరీ గాంధారి అనే వాళ్ళ పేరు అనేది తెలుసు కానీ ఇంత ఫుల్ ప్లేస్డ్ గా తను చేస్తున్నాడు. ఇందులో నుంచి షాక్ అయిపోతున్నాను. నార్మల్ గా మనం తిప్పుతా ఉంటే కూర బయటకి వెళ్తా ఉంటుంది, తను నార్మల్ గా తిప్పుతుంది. నార్మల్ గా తెరిస్తున్నావు కదా, ఆర్డర్ చేస్తున్నావు. చూద్దాం టేస్ట్. ఫస్ట్ మీ డాడీకి పెట్టేసి కొంచెం టఫ్ ఉంటదేమో, ఇన్ని వెజిటేబుల్స్ లో టఫ్ ఉంటదేమో అనుకున్నాను. ఏ ఒక చిన్న పార్ట్ కూడా తన కన్ఫ్యూషన్ అట్లా ప్రతి తన కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ సండే నేను వెళ్ళాలి స్కూల్కి. ఓకే, తన హాస్టల్ ఉంటుంది, ఎవ్రీ సండే వెళ్ళాలి. ఒక సండే వెళ్ళకపోతే ఏ రీజన్తో రాలేదు, నేను ఏం చేస్తున్నా కాల్ చేసేసి నువ్వు ఈ పని మీద ఉండి నా దగ్గరికి రాలేదని చెప్పి తెలుస్తుంది సీరియస్గా. అదే కదా. మన ఆంధ్రప్రభ లైఫ్ కోసం మనకి వంశీ బ్రో ఈ కొత్త కొత్త వంటకాలు కానివ్వండి, కొత్త కొత్త ఏవో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఏంటి కొత్తగా చేస్తున్నారు? మరి ఇక్కడ ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ అయితే నాకు కనిపించాయి. మరి వంశీ బ్రో కొత్తగా ఏం చేయబోతున్నారు ఏంటి? హాయ్ బ్రో. హాయ్ అండి. ఏంటి అసలు వంటల ప్రోగ్రామ్ పెట్టావు లైఫ్ కోసం? వంటల ప్రోగ్రామ్ కాదు, ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు మన దగ్గరికి ఈ రోజు. ఎవరా స్పెషల్ గెస్ట్? గతంలో కూడా ఒక వీడియో చేశారు మన ఆంధ్రప్రభలో. చాలా తన ఒక వీడియో కూడా మిలియన్ వరకు వెళ్ళింది మనకి. సో ఇంకొకసారి మన దగ్గరకు వస్తున్నారు. సో తనకంటే అంటే గతంలో ఒక వీడియో చేశారు, అప్రూవ్ చేశారు. బట్ కానీ ఇది కొత్తగా చేసి ఇంకొకసారి తను ప్రూవ్ చేసుకోవడం కోసం తీసుకొచ్చారు అనమాట. సో ఒక్కసారి ఆ వీడియో మీరు చూస్తే, గతంలో వీడియో చూస్తే మీరు తన గురించి చెప్పు అసలు తన గురించి మనం. రోహిత రైట్. ఇప్పుడు తన కోసం అంటే అన్ని వెజిటేబుల్ తెచ్చారు అనమాట. తను ఏం చేసిద్ది అంటే ఇక్కడికి వచ్చింది కింద నుంచి, ఐ మీన్ ఇప్పుడు డోర్ లోపలికి వచ్చినప్పుడు, మన హాల్లోకి వచ్చినప్పుడు, మన స్టూడియోకి వచ్చేటప్పుడు తను కళ్ళకి గంతలు కట్టుకుంటది. లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఈరోజు నీకోసం స్పెషల్ గా రెడీ చేశానని చెప్తాను తనకి. చెప్పిన తర్వాత ఏంటన్నప్పుడు ఆటోమేటిక్ గా తన ఎదురుగా ఏదన్నా తను చెప్పేస్తుంది, కట్టేసుకుని చెప్తుంది. కాబట్టి తన ముందు ఏదుంటే అది తను ఈ ఐటమ్ చూపించామంటే దీని పేరు చెప్పేసింది, తనే కట్ చేసి తనే కుక్ చేసింది అనమాట. రెసిపీ ఈ రోజు డిఫరెంట్ గా ప్లాన్ చేసి తనే కట్ చేస్తుంది. ఐటమ్ పేరు చెప్పి తనే ఐటమ్ తనే కట్ చేసింది, తనే కుక్ చేసిద్ది. ఈ రోజు ఏ ఐటమ్ వేసిద్ది, ఎలా వేసిద్ది కూడా ఈ రోజు లైవ్ లో చూపిస్తాం అనమాట. అయితే ఈ వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి ఏం చేయబోతున్నారు మీరు? వెజ్ మిక్స్ కర్రీ. అంతే అంతే. కర్రీ చేస్తున్నారు. ఓకే, సూపర్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. తన కోసం వెయిటింగ్ అనమాట నేను. అవునా? తను రాగానే స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి ఇవన్నీ నాకు చెప్పినందుకు, చూపించినందుకు థ్యాంక్ యూ. మరి గెస్ట్ రావడానికి ఏమైనా టైం పడుతుందా? వస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాను. డోర్ వినిపిస్తుంది. హాయ్ రోహిత. కమ్ 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 కమ్. హాయ్. అస్సలు ఏం కనిపించట్లేదు వంశీ, చాలా తిక్కుగా ఉంది. అంటే మనం చాలా మంది ఫేక్ అంటూ ఉంటారు కదా, నేను నిజంగా ఇది లైవ్ లో చూపిస్తున్నాను చూడండి, అసలు ఏం కనిపించదు. తన టాలెంట్ చెప్పానే కదా, స్పెషల్ గెస్ట్ అని ఈరోజు. నిజంగా నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది, చూడాలి లైవ్ లో అని చెప్పి. 2 layers
సింగిల్ కాదు, Why? 2 layers. ఎందుకు 2 ఏమో layers? ఇంకా చాలా మంది తెలుసు కదా. అందుకోసమే నేను తిప్పి మరీ చూపించాను బోత్ సైడ్స్. ఓకే ఓకే కమాన్ ఇలా వెళ్ళిపోదాం. సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఈరోజు. మీకు ఏమైనా హెల్ప్ చేయాలా, కటింగ్ ఏమైనా? లేదు, మొత్తం తనతో ఈ రోజు అంత ప్లానింగ్ నాదంతా. అవునా? ఓకే, అయితే ఆల్ ది బెస్ట్ రోహిత. ఇదిగో మైక్ కూడా నీకు మేడం. పెట్టేస్తున్నాను. ఓకే రోహిత, నీ ముందర ఏమున్నాయి ఒకసారి గెస్ చేస్తావా? ఓకే. పట్టుకోకుండా, ఓకే. డోంట్ టచ్. ఆయిల్, ఓకే cauliflower, ఓకే sweet corn, potato, carrot, capsicum, onion, ginger, ఓకే లోపల లోపల ఉంది కూడా. ఓకే రైట్. tomato, ఓకే chilies. ఓకే రైట్. ఇవన్నీ చూసాక నీకు ఏమనిపించింది ఈరోజు? కొత్తగా ఏం స్పెషల్ అనుకుంటున్నా అంటే ఏం? వెజిటబుల్ కర్రీ. ఓకే రైట్. ఇవన్నీ ఒక్కొక్క ఐటెం చెప్తా ఉండు, నీకు ఇస్తా ఉంటాను. ఓకే. మనం ఈరోజు వచ్చేసి నువ్వు ఆల్రెడీ చెప్పిన వెజ్ కర్రీ అని, నువ్వే కట్ చేయాలి, నువ్వే తీసుకో, అంటే నువ్వే చెప్పి తీసుకొని ఇస్తాను. నువ్వు ఏం కావాలో అది ఇస్తాను నీకు నేను. ఓకే. ఓకేనా? నువ్వు కట్ చేసి ఈరోజు కుక్ చేసి నాకు తినిపించాలి. ఓకే. ఓకేనా? ఓకే కదా? ఓకే. వచ్చు కదా రెసిపీ, తినొచ్చు కదా? తినొచ్చు. రైట్ రైట్. ఫస్ట్ నుంచి ఎలా వెళ్దామంటే రైట్, అంటే ఇదేం చెప్తే 2 ఉన్నాయి చేతులు. చాకు, రెడ్ కలర్ చాకు అండ్ పొటాటో. ఓకే, పొటాటో ఏ కలర్? తోలు తీసేస్తారు కాబట్టి వైట్ అండ్ పీచ్ కలర్ ఉంది ఆల్మోస్ట్. రైట్, కట్ చేసి. ఎలాగ కట్ చేయాలంటే చిన్న కట్ చేయాలా? నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా తినడానికి రెడీగా ఉన్నాము ఈ రోజు మేము. ఓకే. ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు అయితే ఇంత టాలెంటెడ్? డాడీ నుంచి. చాకు షార్ప్గా లేదు యాక్చువల్లీ. అంటే మా శ్రీకాంత్ కొంచెం నార్మల్ తెచ్చాడు. షార్ప్ ఉంటే నీకు ఎక్కడ చేతులు తెగిపోతాయి అన్నట్టుగా షార్ప్ ఉండదలుచుకోలేదు. ఓకే. ఇట్స్ ఓకే. ఓకే కదా? అట్లా ఇట్స్ ఓకే. మల్టీ టాలెంటెడ్ అమ్మా సీరియస్గా. అంటే నేను చూసి ఇందాక నువ్వు అన్నావు కదా, అంటే 2 లేయర్లు ఎందుకు పెట్టుకున్నారు అయితే అంటే తెలుసు కదా అన్నావు కదా. అంటే ఇంకా నెగిటివ్, ఒక పీపుల్ నెగిటివ్ ఉంటుంది కదా. అవునవును, మంచున్న దగ్గర చెడు ఖచ్చితంగా ఉంటుంది అది. మరి ఇవన్నీ క్లమ్జీ అయిపోతుంది. నువ్వు ఫస్ట్ ఏం కర్రీ చేయాలో ఏం చేయాలో నువ్వే చేయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ టమాటో పట్టుకొని చెప్తాను. ఓకే. టమాటో రైట్ రైట్ కానీ కానీ సైడ్ పెట్టేస్తున్నా. అంటే నీ టాలెంట్ నాకు తెలుసు కానీ అందరికి తెలియదు కదా, అది నా ప్రాబ్లం. ఓకే. నార్మల్గా మనం కట్ చేసేటప్పుడే చేతులు అలా కోసుకుంటా ఉంటాం చూసి, నువ్వు డైరెక్ట్గా చూడకుండా కట్ చేస్తున్నావు కదా. ఇది మమ్మీ టాలెంటెడా? మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నావా? అలా ఏం లేదు, అన్నీ ఇంకా అంటే కూరగాయలు కట్ చేయడం ఇంట్లో చేస్తావు? ఇంట్లో పని చేస్తాను. ఓకే. అంటే ఈ టైం పిల్లలు ఎలా ఉన్నారంటే వేరే లెవెల్లో ఉన్నారు. నువ్వు ఎక్కడే ఉండిపోయాను ఎందుకో మరి. చూద్దాం ఈరోజు కర్రీ ఎలా చేస్తావో ఏంటో. సరే. ఓకే. ఆనియన్. ఓకే. చాలా మంది కళ్ళు తెచ్చుకొని మండుతాయి కదా, ఇప్పుడు నాకు మండదు. వావ్, నువ్వు ఒక్కదాని ఆనియన్ ఏడకుండా కట్ చేయడం అనేది. అందరూ స్పెట్స్ పెట్టుకొని లేకపోతే హెల్మెట్ పెట్టుకొని రీల్స్ వస్తూ ఉంటాం కదా మనం. ఓకే, కట్ చేసే కుకింగ్లో అట్లా అయిపోతుంది కదా. హాలిడేస్ రోహిత్ అప్పుడు? క్రిస్మస్ హాలిడేస్. ఓకే, మిగతా టైం అంతా ఇవి నేర్చుకోవటం. ఇంకా ఖాళీగా ఉంటే ఇంకా స్కూల్ అయిపోతే ఇదే నేర్చుకోవాలి. ఇంకొక ఆనియన్. చాలా మంది కింద ఇస్తే కింద చూస్తున్నాను అనుకుంటారు, ఈసారి పైనుంచి ఇస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. నువ్వు తెల్లెత్తకుండా చూడు, ఓకేనా? ఈసారి క్యారెట్ పట్టుకో ముందులే చెప్పేస్తే హౌ నువ్వు ఎలా ఆడియన్స్ని ఎలా నమ్మించాలి నేను చెప్పు. ప్రాబ్లం, వాళ్ళు నమ్ముతలేరు. ఓకేనా? ఇప్పుడు వెజిటేబుల్ గెస్ చేయాలా? మిర్చి. ఓకే. కళ్ళు మండుతాయా మీకు?
నాకేం రావట్లేదు. అంటే నువ్వు కట్ చేస్తున్నావు కదా, చిన్న చిన్న కజ్జాలు అయితే పొడిగా చిన్న చిన్న కట్ చేయి. చిన్న చిన్న. సింపుల్గా ఉంటుంది కదా. ఓకేనా? ఏమైనా చెప్పండి, ఏదో కట్ చేయాలి అట్లా కట్ చేయాలి. క్యారెట్. ఓకే, కానీ క్యారెట్ కట్ అవుతుంది షాప్ అంటే అంటే ఇలా నుంచోబెట్టు, కట్ చేయి. ఓకే, నీకు ఎలా ఉంటే అలా ఇలా కట్ చేయాలి, చిన్న కట్ చేయాలి. ఇలా కట్ చేసి 2 ముక్కలు చేసి మధ్యలో అట్లా కట్ చేసేసి. చాలా హార్డ్గా ఉంది, బట్ నువ్వు కట్ చేస్తున్నావు. నేను కట్ చేయలేకపోతే నార్మల్గా నేను కళ్ళు తెరుచుకొని కూడా. నీ ఫేవరెట్ ఏంటి రోహిత? ఇన్ ఫుడ్ ఐటమ్స్ నీ ఫుడ్లో వెజ్లో నాన్ వెజ్ తింటావా? ఓకే, నాన్ వెజ్ వెజిటేరియన్. చూడవు అసలు. వెజ్ లో ఆల్మోస్ట్ అన్ని తింటాను అనుకుంటా, ఎక్సెప్ట్ కాకరకాయ తప్ప. అంతే. ఎందుకు కాకరకాయ ఎందుకు తిను? కాకరకాయ క్యాప్సికమ్ ఎందుకు నాకు నచ్చదు. ఓకే ఓకే, అన్ని తింటా, మీరు పెడితే తింటా అంతే, ఇంకేం లేదు. అంటే స్పెషల్ ఉంటది కదా, ఇది ఇది తింటే బాగుంటది అనిపించింది కదా, ఫీల్ ఉంటది కదా. అలా ఏం ఉండదు. నీకోసం మా శ్రీకాంత్ షార్ప్ గా తెచ్చాడు. కమ్, గ్రీన్ కలర్ చాకు. కలర్ తో హజాతుంది. రైట్, నీ ఫేవరెట్? బెటర్ క్యాప్సికమ్. రైట్, ఇది అంతే ఉందా? ఇది ఓకేనా? ఓకే, బెటర్. అంటే మేము షోలో చూస్తూ ఉంటాం, కొన్ని షోలు అంటే మేము చేసే పెద్ద పెద్ద షోల్లో ఓకే, వాళ్ళు కళ్ళు తెరుచుకొని కొన్ని రెసిపీస్ చేస్తుంటే బాగుంటది అనిపిస్తుంది. బట్ ఇది నీతో చేస్తుంటే ఈ రోజు అంటే రెసిపీ ఎలా ఉండబోతుంది, ఎలా వస్తా అనే దాని మీద ఉన్నాను నేనైతే. అంటే ఈ విద్య ఉందని తెలుసు కానీ అందరికీ వాడరు, తెలియకపోతే బయటికి చూపెట్టరు. ఎప్పటిదో కదా, పురాతన కాలం ఇది. మనోళ్ళ త్వరగా ఏం నమ్మరు కదా. అవును, నిజాన్ని ఎవరు నమ్మరు. అదే అట్టు ఉంచేమని చూస్తాను నిజాల నుంచి నేను. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? నేను లైక్ ఆల్మోస్ట్ 5 years అవుతుంది అనుకుంటా. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 15. ఓకే, 10 years నుంచి స్టార్ట్ చేసిన. దట్టు మధ్యలో కొంచెం ప్రాక్టీస్ తక్కువ అయిపోయింది. 10th ఇంకా స్కూల్ హాస్టల్ అని చెప్పి. అంతేనా? స్వీట్ కార్న్. ఓకే, దీన్ని కట్ చేయాలా? అట్లా కట్ చేసా. అంటే తీయటం అంటే ఇప్పుడు కాదు కదా. అదే, చేయి జాగ్రత్త. ఓకే, అంటే ఈ జనరేషన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఎంజాయ్మెంట్ లేకపోతే టూర్స్ అనో లేకపోతే బొమ్మలు సమ్ ఏదైనా డ్రెస్సెస్ అనో ఏదో ఒక ఉంటుంది. బట్ నువ్వెందుకు అంటే ఇటు సైడ్ వచ్చావంటే ఏం చెప్తావు? డాడీ వలన చెప్పొచ్చు, లేకపోతే ఇది అది ఇష్టం ఉండదు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, మనకి ఎందుకు మన పద్ధతులు కానీ లేకపోతే మన పాస్ట్ గురించి మర్చిపోయి కొత్త జనరేషన్ నేర్చుకో. రైట్, ఎలా హీట్ అయిందంటవా? కాలేదా? వెయిట్ చేద్దాం. అంటే ఎప్పుడైనా అనుకున్నావా ఇట్లా కళ్ళకి అందుకొని కుక్ చేస్తానని? అంటే నార్మల్గా ఇంట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని అంతే. అవునా? ఓకే, కానీ చిన్న చిన్నవి, మరి కర్రీ లేకపోతే సంథింగ్ ఓకే. చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు మాకంటే ఐస్ ఓపెన్ ఉంటాయి కాబట్టి అది మగ్గుతుందో మాడిపోతుందో అర్థమైంది. నీకు ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని మిగతా ఆబ్జెక్ట్స్ లేకపోతే మిగతా ఎలా చెప్తున్నానో ఇది కూడా అలానే గెస్ చూసి. ఓకే, ఇంకొక ఐటమ్ ఉంది, అది మనం ఇది కాగే లోపల ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, కట్ చేసారా? ఇట్లా చేతితో అంటే వచ్చేసిద్ది. కాలీఫ్లవర్ తీసి అంతా వద్దు, కొంచెం సరిపోతుంది. చెప్పండి. అంటే మీరు చేస్తే నేను నాకు ఒక్కడికే కదా. ఓకే, చాలా మరి చాలు. అంతలోకి కొన్ని వెజిటేబుల్స్ దాంట్లో వేసి నూనెలో. క్యారెట్. ఓకే, మీ మమ్మీ ఈ వీడియో చూస్తే నిన్నే కుక్ చేయమంటది ఇంకా. మిగతా వెజిటేబుల్స్ కూడా వేసి. ఓకే, వెజిటేబుల్స్ లైక్ ఆనియన్. వద్దు, ఆనియన్ కాకుండా క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పొటాటో.
నాకు వంట రాదు బేసిక్గా. నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ నీతో. కార్న్ ఏమంటావు? వేసి అయితే ఇవి కూడా 2 మొత్తం వేస్తారా కార్న్? వేసి ఇవి మగ్గిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్ వేస్తారా? మగ్గిచ్చి రెసిపీ టైప్ టమాటో వేయకు. ఓకే. మా కెమెరామెన్స్ కూడా నువ్వు ఎప్పుడు అడిగితే తిందామని వస్తున్నాను. కలిపేసి ఒకసారి అది పట్టుకుంది కరెక్ట్గా. అటు అనట్లు ఇటు అనట్లు అక్కడికి వెళ్ళిపోతుంది చెయ్యి. ఇంకొక ఐటమ్ ఉంది గ్లాస్లో, అదేంటో చూసి నేను తీసుకుంటాను. గ్లాస్లోనా? ఓకే. బఠానీ తీసుకొని నువ్వే తీసుకొని చేసి. ఏం బఠానీ? గ్రీన్ పీస్. ఓకే. మొత్తం కొంచెమే కదా? సగం వేసి సగం నుంచి ఎట్లా చూద్దాం, సగం ఎంత వేస్తాం అనేది. ఓకే. కలర్ఫుల్గా అయింది. కలర్ఫుల్గా అయింది. కలర్ఫుల్గా అయిందా? అంటే నీకు అనిపించింది ఎప్పుడైనా నేను గ్రేట్, నాకు ఇలా చేయగలుగుతున్నాను, ఇలా ఉన్నాను గ్రేట్ అనిపించింది ఎప్పుడైనా అందరికంటే? అలా ఏం అనిపించదు, కానీ లైక్ ఇది నేను కాకుండా ఇంకా చాలా మంది చేయొచ్చు, లేకపోతే చాలా మంది నేర్చుకొని ట్రై చేయొచ్చు. అంతా ఇది నేర్చుకుంటారు, అందరిలో ఉన్న టాలెంటే, కానీ వాళ్ళు బయట పెట్టారంటారు. అంటే ఇప్పుడు జెన్జీ ఒక కొత్తగా వచ్చింది 2000 నుంచి. నేను ఇలా చూస్తే ఎప్పుడో పాతకాలం అమ్మాయిలా ఉన్నావు, బట్ చిన్నపిల్లవే. అంటే మీ ఫ్రెండ్స్ చెప్తారు బయటకు వెళ్దాం అట్లా సరదా చెప్తుంటారు కదా? వెళ్తాను అప్పుడప్పుడు. యాక్చువల్లీ చెప్పాలి ఓకే. అంటే నేను మాక్సిమం టైం బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటా. అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉంటావు, మీ అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు, హాస్టల్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశాను, అలా అక్కడ ఎంజాయ్ చేశాను, ఎలా వెళ్ళాను ట్రిప్స్కి అని చెప్పి మాక్సిమం నువ్వు అంటే అటు 50-50 ఉంటావు కదా. ఇప్పుడు అనిపించిందా ఎందుకు ఇది నేర్చుకున్నాను, నేను కూడా ఇలా ఎంజాయ్ చేస్తే సరిపోద్దని? నిజం చెప్పాలి అనిపించలేదు, ఎందుకంటే నేను నేర్చుకున్నాను, నాకు ఒక టాలెంట్ ఉంది, నేను ఒక ఇది తెలుసు, నేను వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను, ఓకే వీళ్ళతో బయటకు వెళ్తున్నాను, అది వాళ్ళు అనుకోవాలి. యాక్చువల్లీ నేను నేర్చుకోలేను కదా అని వాళ్ళు అనుకోవాలి. నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది కుక్ అయింది కదా, పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అంటే మన దగ్గర ఒకటే గిన్నె ఉంది కాబట్టి అలా. అంటే నువ్వు ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు కాబట్టి ఎవరైనా చూసేవాళ్ళు కూడా ఏమో చూస్తుందేమో ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మిస్టేక్ చేయాలా? ఓయ్ మాట్లాడలేకపోతున్నా. ఆయిల్ ఎంత వేయచ్చు? ఒక 5 వేసి. ఈ టేబుల్లో బిర్యానీ ఆకుండా తీసుకొని వచ్చాయి. దీంట్లోనే ఉన్నాను కదా, ఇది ఓపెన్ చేయాలి. ఎక్కడ నుంచి ఓపెన్ చేయాలి? రోహిత, టైం పాస్ అంటే రోజు ఏం చేస్తూ ఉంటావు? ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు లేకపోతే ఏమైనా చదువుకుంటూ ఉంటావా? అంటే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తా, లేకపోతే నార్మల్ గా టీవీ చూడడం సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఓకే. కానీ ప్రాక్టీస్ చేస్తా. హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా ఫుల్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అంత ప్రాక్టీస్ చేయాలని టైం ఉండదు. ఎన్ని చించాలా? 2 వేసి చించి ఇంకొక ఆకేసి. రైట్, అది ఆకు ఫుల్ ఆకేసి. ఇంకా లోపల ఇంకా వేరే ఉన్నాయి దీంట్లో ఆకుతో పాటు చెక్కలు. ఇంకొకటి ఉంది. నెక్స్ట్ నార్మల్గా మనం ఎన్ని వేసిన తర్వాత ఏం వేస్తాం? ఆనియన్.
నెక్స్ట్ దీంట్లో ఏమేస్తారు లైట్గా? సాల్ట్, రైట్, ఇంకా తెచ్చేసుకో. సంథింగ్ సంథింగ్ అంటే చిల్లీ పౌడర్ అయితే పసుపు ఇంకేదో వేస్తారు కదా. తీసుకొచ్చి. ఇది సాల్ట్. చాలా ఇంకొంచెం చాలు తగ్గదు మోతాదులో వేసుకోవాలి. ఎంత వేస్తాయి? నాకు సరిపోదు అనిపిస్తుంది. సరిపోదు అనిపిస్తుందా? చాలా సరిపోతుందా? ఓకే. పసుపు ఓకేనా? నువ్వు చెప్పు. చూద్దాం, నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. చాలు, ఎక్కువ వేసుకోకూడదు. నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, మళ్ళీ ఎక్స్పర్ట్ వాళ్ళు వేసుకుంటారు. ఎక్స్పర్ట్ని కాదు నేను. ఇంకేం రోహిత మరి, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు హాస్టల్కి? మోస్ట్లీ ఇంకొక 1 month ఇక్కడనే ఉంటాను అనుకుంటా. అవునా? అంటే ఇంకో 2-3 ప్లాన్ చేద్దాం మనం. ఓకేనా? అంటే మళ్ళీ దొరకవు కదా. సమ్మర్ హాలిడేస్ ఫుల్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు నేర్చుకునే విద్యకి అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటి? సింపుల్ అయినా లేకపోతే అది అంటే చాలా మందికి తెలియదు కదా, దాని గురించి ఎవరు అడగరు. బేసిక్గా మనం ఫ్రీ టైంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ చేయొచ్చు కాబట్టి. కష్టాలు అంటే ఏం ఉండదు, కానీ లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అండ్ టైప్ ఆఫ్ యోగా టైప్ అంతే, ఇంకేం. ఓకే. ఇదే ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా నేర్చుకోవచ్చు. ఇది లైక్ ఆల్మోస్ట్ లైక్ 7 to 15 years వరకు. ఓకే. ఇది లైక్ ఆల్మోస్ట్ అందట్లో ఉంటది ఈ టాలెంట్ అని చెప్పొచ్చు. గుర్తించరు. అదే. ఓకే. ఇందాలు ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసి. ఏమి అది? ఇందాలు ఉడకబెట్టుకున్నాం కదా మనం వెజిటేబుల్స్ అన్ని, అవన్నీ దీంట్లో వేసేసి. దీన్ని ఎంతసేపు ఉడికించాలనుకుంటున్నా? టైం పడుతుంది అనుకుంటా, 5 to 8 minutes. అంతేనా? నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎలా తిప్పుతున్నావా అని. అంటే ఒక్క మిస్ అవ్వకుండా కూడా ఏది కూడా. ఇది లైక్ ఆల్మోస్ట్ కొంచెం పెద్దగా అవుతారు కదా, కొంచెం మనకి వర్క్ అని లేకపోతే సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, సంథింగ్ ఏదో ఒక ఇష్యూస్, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మన మైండ్ అంత ప్యూర్ గా, లేకపోతే మన హార్ట్ లేదా మన మైండ్ అంత ప్యూర్ గా ఉండదు. అదే ఇప్పుడు చిన్న పిల్లలకి అంత వాళ్ళదేముంటది, జస్ట్ ఆడుకోవాలి, తినాలి, పడుకోవాలి, ఇంకేమైనా ఉంటుందా వాళ్ళకి? అసలు ఉండదు. సో జస్ట్ ఆ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటే కొంచెం బెటర్ అనుకోవచ్చు, కానీ ఈ ఏజ్ వాళ్ళు కొంచెం కష్టం. ఎందుకంటే మన ఇది నేర్చుకున్నప్పుడు కొంచెం మైండ్ అనేది క్లియర్ గా, క్లీన్ గా, పీస్ఫుల్ గా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈ వంటలు నేర్చుకుంటావా? మమ్మీ నేర్పిస్తారా లేదా నువ్వే వెళ్తావా మమ్మీ నేర్పిమని? లేదా నేర్చుకోవా? చదువుకుంటానా నేను, టైం సరిపోదు అంటా ఉంటారు కదా ఇక్కడ. అంటా ఉంటారు, కానీ లైక్ నాకు కొంచెం ఆకలి. నిజం చెప్పాలా? మళ్ళీ అప్పుడు పిలిపిస్తాను. నిజం చెప్పాలా? ఓకే. కొంచెం నాకే ఆకలి వేస్తే నేనే ఏదో ఒకటి వండుకొని తింటా, లేకపోతే నాకు టైం పాస్ కాకపోతే కూడా Pinterest లో, యూట్యూబ్ లో ఏదో ఒకటి వెతికి నేనే చేయడం నేర్చుకున్నాను. ఓకే. అయితే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తావు నువ్వు? వాడతాను అనుకుంటాను అప్పుడప్పుడు. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఇట్లనే వాడతావా లేకపోతే నార్మల్గా మా లెక్క వాడతావా? డాడీతో ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఒకసారి చూడు కదా అంటే సరే చూస్తా, ఇంకా అలా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటాను అంతే. కానీ జనరల్ గా డాడీ ఏమనకుందు, లేకపోతే నాకు టైం పాస్ కాకుండా నార్మల్ గా కదా, అందుకు అడుగుతున్నాను. ఏమేస్తున్నావు? సమ్వాట్ లైక్ వైట్ కలర్, తెలీదు అని ఏమంటారు, కానీ వైట్ కలర్ సాల్ట్ టైప్, కానీ సాల్ట్ కాదనుకుంటా. కింద కొంచెం మిస్ చేసావు కదా. ఇది అయిపోయే లోపల ఒక సర్ప్రైజ్ నీకు, అంటే ఇది అయిపోయే లోపల దింపే లోపల ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాను. ఏమనుకుంటున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చెప్పాలి మీరు. అంటే నువ్వు గెస్ట్ చేస్తే నేను చెప్పగలుగుతాను, అట్లా. తెలీదు. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బాయిల్ కావాలి, చాలా బాయిల్ కావాలి. కొంచెం అది ఎక్కువ. క్యాలీఫ్లవర్ ఎక్కువ ఉన్నట్టుంది. స్మెల్ వస్తుంది ఏమన్నా? వస్తుంది. మంచిగా వస్తుందా? తినొచ్చు అంటావు మనం? తినొచ్చు.
ఇంట్లో చపాతీ బాగుంటుంది అంటారా లేకపోతే చపాతి. చపాతీ? మీ డాడీ చపాతీ తినొద్దంటారు తెలుసా? అవునా? తెలుసా నీకదే? వీడియో చూసావా మీ డాడీది ఒకటి? చూడలేదా? షాట్. సంథింగ్ లైక్ చపాతి తినొచ్చు కానీ లైక్ వీట్ చపాతి తినడం బెటర్ అనుకున్నా. ఎందుకంటే బయట ఆల్మోస్ట్ లైక్ మైదా చపాతి, మైదాతో చేసే చాలా రెసిపీస్. అంటే అయితే ఇంట్లో మీ డాడీతో అంటే సతాయిస్తాను, నువ్వు సతాయిస్తావు, మీ డాడీ సతాయిస్తాడా? నిజం చెప్పాలి మనం. 50-50. 50-50. ఏ విషయంలో ఎక్కువ నడుస్తూ ఉంటాయి? అంటే మా మధ్యలో గొడవలో అంటే దేని గురించి సతాయిస్తావు నువ్వైనా మీ డాడీ? కొంచెం అప్పుడప్పుడు బద్దకం వేస్తావు, అది తీసుకురా అంటే నేను అబ్బా అది ఎందుకు ఇది ఎందుకు అని అంతే. లేకపోతే కొంచెం డాడీ చెప్తాడు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు కదా ప్రతిసారి. ఇప్పుడే కదా చేసింది, 5 minutes చాలు, 5 minutes ఏదో ఒక సంథింగ్ ప్రాక్టీస్ గురించి. లేకపోతే కొంచెం బద్దకం అయినా. నువ్వేం సతాయిస్తావు? నేనే సతాయించేది ఎక్కువ అనుకుంటా, తెలీదు. ఓకే, ఇందులో అది మా డాడీని అడగాలి. ఇందులో 50-50 అన్నావు. చెప్పు, నువ్వు చెప్తే నిజమా కాదని దాన్ని బట్టి నేను పిలిపేయలేదా ఆలోచిస్తాను మీ డాడీని. ఒక రకమైన స్మెల్ రాట్లా అంటే అంటే గుడే బెడ నువ్వు చెప్పాలి, నేను చెప్తాను స్మెల్ నార్మల్గా. ఒక రకమైన స్మెల్ అంటే లైక్ మంచి స్మెల్ లైక్ అనిపిస్తుంది కొంచెం. నాట్ బ్యాడ్. కొంచెం ఎక్కువ కొంచెం స్పైసీ స్మెల్ టైప్ వస్తుంది, అందుకో తెలియదు. కానీ టమాటో వేసి కలుపుతారా మీరు? కోసి టమాటా కోసి టమాటా కోసి ది పొటాటో. అవునా? ఓకే, రైట్. కనిపెట్టేసిందయ్యా. ఇన్నాళ్ళు చెట్ట కట్ చేస్తున్నా. మా మేడం ప్లేట్లో కట్ చేయించు కదా అంటున్నారు. ఈ టేబుల్ కూడా నీట్గా ఉంటుందని చెప్తున్నాను మేడం. ఎన్ని కష్టాలు ఉంటే అర్థమైందా వంట చేసేటప్పుడు? అంటే నేను వంట చేసేటప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ హ్యాండ్ వాష్ చేస్తాను. ఇందులో మనం ఒకటి ఐటమ్ మర్చిపోయాం కదా. ఐటమ్ ఓకే, ఏం ఐటమ్ మర్చిపోయాం? కర్రీ లీవ్స్ అనుకుంటా వేయాలి కదా, వేస్తేనే కదా స్మెల్ వచ్చేది బేసిక్గా మనకి. కానీ మిస్ చేసి ఇంకొకటి ఉందా బౌల్లో, అది తీసుకొని వచ్చి కట్ చేసి అంటే లాస్ట్ వేస్తాం కదా, కట్ చేస్తాం. కొత్తిమీర నీకు డైరెక్ట్ కనపడుతుందా? అంటే ఎట్లా దాన్ని ఎట్లా చేస్తూ ఉంటారు? అంటే లైక్ మనకి ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారా? అంటే మాకంటే చూస్తే కొత్తిమీర అర్థమవుతుంది, నువ్వు పట్టుకోగానే అంటే చాలా రకాల ఆకులు ఉంటాయి కదా, నీకు ఎలా ఐడెంటిఫై అవుతుందని అడుగుతున్నాను నేను. ఇది మనకు కనిపించేది ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు డ్రీమ్ లేకపోతే ఒక విజన్ కళ్ళు మూసుకుంటే మీకు కొన్ని కనిపిస్తాయి కదా, కొన్ని సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మనకి బ్లాక్ అండ్ వైట్ లో కనిపించచ్చు, లేదా కలర్ఫుల్ గా కనిపించచ్చు, డిఫరెంట్ కనిపిస్తుంది. సో నేను ప్రాక్టీస్ అంటే నాకు కూడా స్టార్టింగ్ లో ప్రాక్టీస్ ముందు లైక్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపించేదేమో, కానీ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ లైక్ కళ్ళు మూసుకున్నాక ఆల్మోస్ట్ కళ్ళు మూసుకొని వేరు, కళ్ళు తెరిచినా కూడా సేమ్ కనిపిస్తుంది. సేమ్. నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు ఎన్ని నిజాలు చెప్పినావు, ఎన్ని అబద్ధాలు చెప్పినావు, అంటే ఎవరెవరు సతాయిస్తారు, నువ్వు అసలు కుక్ చేస్తావో లేదో అడిగి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. రండి సార్, రెడీయా? గెస్ట్ చేయాలి ఎవరు వచ్చారో చెప్పు, ఇప్పుడే చెప్పు. ఎవరు వచ్చారో గెస్ట్ చేయాలా? మా డాడీ. అంటే సార్ సింపుల్గా చెప్పేస్తుంది దిలీప్ గారు. తను అంటే దీని విద్యకున్న గొప్పతనం ఏంటో చెప్తారు. అంటే చాలా మందికి బుక్స్ చదివే వాళ్ళకి తెలుస్తుంది, కానీ విద్య గురించి నార్మల్గా పీపుల్స్కి సోషల్ మీడియా వాడే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి తక్కువ తెలుస్తుంది. అంటే మేము చూస్తూ ఉంటాం కాబట్టి తెలిసింది, కానీ బట్ పర్టికులర్గా తెలియాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. చెప్తారు ఒకసారి 2 విషయాలు. అయితే చూడండి, ఇదంతా కూడా బ్రెయిన్ యొక్క పవర్ అంతే. ఓకే, ఇది మాయ కాదు, మంత్రం కాదు, తంత్రం. జస్ట్ మన బ్రెయిన్ ని ఎలా వాడుకోవాలని తెలిస్తే చాలు. ఓకే, కళ్ళతో సంబంధం లేకుండా ఇలాంటి విద్యని మనం ప్రదర్శించవచ్చు. అసలు ఇలాంటి విద్యలు చాలా ఉండేది, కనుమరుగైపోయింది. అంటే నమ్మకం, ఇది సైన్స్ కి అగెనిస్ట్ గా ఉంటది కాబట్టి ఈ పెద్దగా వాడుకలో లేదు. కాబట్టి ఇప్పుడున్న పిల్లల్లో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది పెద్ద టాస్క్ కాదు. ఈ కుకింగ్ చేయడం అనేది చాలా చిన్న టాస్క్ తనకు, నార్మల్, అసలు నథింగ్ ఇది. అంటే తను ఇప్పుడు ఇక్కడ కనిపించేదంతా చాలా ఈజీగా మనకు ఇంకా స్పష్టంగా కనిపించదేమో, కానీ
తనకు ఒక మైక్రో లెవెల్ కింద ఏం వెళ్తుంది అనేది కూడా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంటారు. ఓకే అంత వాళ్ళ బ్రెయిన్ అనేది అంత Sharp షార్ప్ గా గా ఉంటుంది. టైం. ఓకే కాబట్టి ఈ కుకింగ్ అనేది చాలా చిన్న విషయం పాపం. ఓకే అంటే మేము అన్ని ఐటమ్స్ తెచ్చాము టఫ్ అయిపోద్ది అనుకున్నాం కానీ చూసండి నేను సరదాగా అలా కట్ చేస్తుంది అలా అంటే మనం నార్మల్ కట్ చేసినప్పుడు ఇలా చేతులు తెగుతా ఉంటాయి మనకి అదే అంటున్నా కదా, మన మైండ్ కొంచెం అటు ఇటు అయినప్పుడు కొంచెం కట్ కట్ చేసుకుంటాం. కానీ అవును వాళ్ళ బ్రెయిన్ తోటి ఇక్కడ కంటితో కాదు కదా వాళ్ళు చూసేది, బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ తోటి చూస్తుంటారు కాబట్టి ఇంకా చాలా షార్ప్ గా సబ్ కాన్షియస్ తో చూస్తుంటారు అనమాట. ఓకే మనము ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు మన మైండ్ తో చేసామంటే యాక్సిడెంట్ అవుతాయి. మన మైండ్ ఉపయోగించి మాత్రమే డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. ఓకే మనం చేసే డ్రైవింగ్ అంతా కూడా మన సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఒక్క 1 ఇంచ్ గ్యాప్ లో కూడా మనం కట్ చేసుకుని వెళ్ళిపోతాం. అంటే మన సబ్ కాన్షియస్ అంత షార్ప్ గా పనిచేస్తుంది. ఓకే మన మైండ్ బ్రెయిన్ కన్నా మన సబ్ కాన్షియస్ అనేది ఇంకా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి సబ్ కాన్షియస్ విజన్ అనమాట ఇదంతా కూడా. ఓకే కాబట్టి వాళ్ళకు మైక్రో లెవెల్ చిన్న చిన్న వస్తువులు కూడా చాలా ఈజీగా కనిపెట్టచ్చు. ఓకే నెక్స్ట్ టాస్క్ అనేది సార్ ఇంకా టఫ్ తీసుకొస్తాను రోహిత్ నేను ఖచ్చితంగా మీ డాడీ చెప్పినట్టు జస్ట్ నాకు తెలియదు సింపుల్ అని మరి నేను అడుగుతా ఉంటే అడగకుండా చేయాలి కదా. ఇప్పుడు మీ డాడీని అడిగాను అనుకో ఇలా ఇస్తున్నారని చెప్తారేమో అని నేను ఎవరిని అడగకుండా తెచ్చేసాను అనమాట ఈరోజు. ఈసారి ఖచ్చితంగా వేరేది ఇంకొక పెద్ద ఐటమ్తో వస్తాను. ఐ మీన్ నీకు కనపడకుండా నీకు కొంచెం నిన్ను ఏమంటారు డిస్టర్బ్ అయ్యేలాగా తీసుకొస్తాను. ఓకేనా రైట్. ఇందులో ఒక మాట చెప్పింది నేను 50-50 సతా ఇచ్చుకుంటాం మా డాడీ నేనని. అంతే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. అంతేనా? టామ్ అండ్ జెర్రీ లాగా అంతే. ఇక నేను దొరకను తను దొరకదు ఇక అంతే. ఇక పరిగెడతా నడుస్తా ఉంటది మైండ్ గేమ్ అంతా కూడా. కానీ సోల్ కనెక్టింగ్ అన్నమాట. ఓకే అయితే సార్ నేను ఒక వీడియో చూశాను మా ఛానల్లోనే అప్లోడ్ చేసినప్పుడు తను ఫస్ట్ మా దాంట్లో ఇచ్చింది కాబట్టి ఇంటర్వ్యూ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే 100 కామెంట్స్ వస్తే దాంట్లో 90-95 వరకు గుడ్, అంటే టాలెంట్ ఉండాలి అంటే ఇంత నేర్చుకోవడానికి కూడా టైం పెడుతున్నారు. మీ గురించి కానీ మీ పాప గురించి బాగా వచ్చింది. నువ్వు చూడు మేము డాడీ మీద మాట్లాడుతాం నువ్వు చేసేసుకో. ఒక 5% మంది ఎలా పెట్టారంటే ఎలా పెట్టారంటే కొంచెం నెగిటివ్ గా పెట్టారు. అంటే దానికి మీరు ఏం చెప్తారు సార్? నెగిటివ్ గా పెట్టేవాళ్ళు కానీ ఇలా సోషల్ మీడియా గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా అవగాహన లోపం వల్ల ఇవన్నీ కూడా అవగాహన ఉంటే ఇవన్నీ కామెంట్ చేయడం చాలా ఈజీ. పడిపోతుంది. అవగాహన ఉన్నప్పుడు కామెంట్ చేయడం లేదు, అవగాహన లేనప్పుడు ఒక విషయం తెలియదు అని అంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్. అవును ఒక విషయం తెలిస్తే విలువ ఏందనేది తెలుస్తుంది. ఇది పిల్లల్ని పెట్టుకొని మనం ఏదో ఆట చేసినట్టు గేమ్ ఆడినట్టు కాదు. ఇదంతా కూడా మైండ్ పిల్లల బ్రెయిన్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని బయటికి తీసుకురావడం, వాళ్ళ టాలెంట్ ని బయటికి తీసుకురావడం, వాళ్ళ సబ్ కాన్షియస్ పవర్ ని మనం బయటికి తీసుకొచ్చే ఒక ప్రాసెస్. ఇది అంతే బ్రెయిన్ టెక్నిక్స్. ఇది అంతే. ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు ఇది. పిల్లలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అందుకే పాత కాలంలో సాధన అనేది రాజుల కాలంలో రాజుల పిల్లల్ని కూడా చూడండి చిన్న వయసులోనే అరణ్యంలో పంపించేసి గురుకుల పాఠశాలకు వేసేది. అంతేకాని గురుకులం అంటే అడవిలకు పంపించి మరి నేర్చుకోమని చెప్పేది. రాజుల పిల్లలు అయితే రాజుల పిల్లలు ఏదంటే మాత్రాన అంటే రాజభవనంకి వచ్చి నేర్పించేది ఏం కాదు. ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన విద్యలు ఉంటాయి. అలాంటి విద్యలు ఈ గాంధారి విద్య అనేది కూడా ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి ఈ రోజుల్లో. ఇవన్నీ కూడా మళ్ళీ అంటే ఎగ్జాంపుల్ తను రోహిత్ అనే ఒకటి ఎగ్జాంపుల్, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానివ్వండి, వాళ్ళ దినచర్యలో కానివ్వండి, వాళ్ళని మనం అనుకుంటాం కానీ వీళ్ళు అవతల వాళ్ళని ఈజీగా రీడ్ చేస్తారు. అవతల మైండ్ ని కూడా చాలా ఈజీగా రీడ్ చేసే కేపబిలిటీ వీళ్ళకు ఉంటుంది. కాబట్టి సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు. అంటే సెక్యూరిటీ అనేది వాళ్ళకి సెల్ఫ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరు మోసం చేసే వాళ్ళు, ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా వీళ్ళకి విషయాలు ఫస్ట్ తెలుస్తాయి. ఓకే సార్, ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే మా అమ్మాయిని బీటెక్ చదివించాలి, ఇంజనీర్ చేయాలి, లేకపోతే డాక్టర్ చదివించాలి, అది యూఎస్ పంపించాలని ఒక థాట్ లో ఉంటారు. బట్ మీరు చూస్తే ఇక్కడ ఆపేసేలా ఉన్నట్టున్నారు. లేదండి, అంటే ఎడ్యుకేషన్ నాకు ఇంపార్టెంట్, నాలెడ్జ్ గెయిన్ కావాలి. ఎడ్యుకేషన్ అనేది ఏముందండి, ఈ రోజు డిగ్రీలు చదువుకుంటా పోతే వచ్చేది డిగ్రీలు, కానీ నాలెడ్జ్ అనేది అలా కాదు. ఖచ్చితంగా మన నిజ జీవితంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా బతకాలి, ఇప్పుడు ఒక రోడ్ ఎలా క్రాస్ చేయాలని చెప్పేసి ఏ ఎడ్యుకేషన్ చెప్పింది చెప్పండి. ఇప్పుడున్న పిల్లలు ఎంతమంది రోడ్ క్రాస్ చేస్తున్నారు ధైర్యంగా. ఒకప్పుడు చూడండి, ఒక 30-40 years బ్యాక్ ఒక పిల్లలు రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ధైర్యంగా క్రాస్ చేసేది. కానీ ఇప్పుడు మనం వాళ్ళని బుక్ నాలెడ్జ్ అని చెప్పేసి డిగ్రీస్ మార్క్స్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి పిల్లల్ని 10th class పిల్లలకి రోడ్ కూడా క్రాస్ చేయడం అవ్వట్లేదు. అంటే ఈ ఒక్కసారి ఆలోచించాలి ఈ విధంగా. పాప అలా కాదు, కళ్ళు మూసుకొని కూడా రోడ్ ఎలా క్రాస్ చేయాలనేది కూడా తనకు తెలుసు. ఏ వెహికల్ ని ఆపాలనేది చెయ్యి ఆపి చూపిస్తుంది, ఎలా క్రాస్ చేయాలని తెలుసు. అంటే ఇది ఇంపార్టెంట్ కదా, నిజ జీవితంలో బతికేదానికి ఉపయోగపడేది కదా మనకు నాలెడ్జ్ అనేది. దాంతో పాటు కూడా ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. కాబట్టి రెండు ఈక్వల్ గా
నాకు 100కి 100 మార్క్స్ తీసుకురావాలంటే తనకు ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఒక బుక్ లో 100 క్వశ్చన్లు ఉంటే తనకు 10 క్వశ్చన్లు ఏందనేది కూడా ఫస్టే తెలుస్తుంది. ఓకే ఆ 10 క్వశ్చన్ రాసేసి వచ్చేస్తానంటే 100కి 100 వస్తే నేను సరిపోయి నేను గ్రేట్ కాదని ఆ ఫీలింగ్ కూడా ఉండదు తనకు. ఓకే అంటే నేను ఫస్ట్ నుంచి తనకు నేర్పించడం కూడా ఏంటి అని అంటే మార్క్స్ ఎవరైనా తీసుకొస్తారమ్మా, నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంటది, అదే ఒక్కటి నువ్వు గెయిన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి చిన్న 5th 4th క్లాస్ నుంచి చెప్పుకుంటూ రావడం వల్ల ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది. ఓకే కాబట్టి నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇక్కడ టాలెంట్ ఇంపార్టెంట్. ఓకే మీరే నేర్పించారా ఈ విద్య ఇంకెవరన్నా గురువులు నేర్పించారా? మా తాత ముత్తాతల నుంచి అలాగే వచ్చింది, మా నాన్న నుంచి నాకు వచ్చింది, చేసుకుంటూ రావడం వల్ల ఈ రోజు నేను పల్స్ అనేది చూస్తాను. నేను పల్స్ చూసేసి లోపల ఇంటర్నల్ గా ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి ఏం లేదని చెప్పేసి వైద్యం చేయడం జరుగుతుంది. పల్స్ బేస్ చేసుకుని మాత్రమే చేయడం జరుగుతుంది. పల్స్ చూసేటప్పుడు ఏం తెలుస్తుంది, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా తెలుస్తాయి, వాళ్ళ ఎమోషన్స్ కూడా తెలుస్తాయి, వాళ్ళ ఇంటర్నల్ గా ఏ ఆర్గాన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి కూడా తెలుస్తాయి. అలా నేను వాడుతున్నాను అనమాట. మన నిజ జీవితంలో నేను వాడే విధానం ఇలా అనమాట, వైద్యంలో వాడతాను. ఓకే మీరంటే తాతల దగ్గర నుంచి అలా వచ్చింది ప్రాసెస్. ఇప్పుడు కొత్త పిల్లలు నేర్చుకున్న టైం పడుతుంది, అలవాటు అవుతుంది అంటారు. ఇది ఎంతసేపు అండి, ఇప్పుడు తాను ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత తన ఇంటెన్షన్ ఏంటంటే తన ఎలా ఆలోచిస్తుంది అంటే 10th అయిపోయిన తర్వాత పప్ప నాకు హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ లో అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ కి నేర్పిస్తాను నేను. బేసిక్ చార్ట్ చేసుకుని నేను కూడా సంపాదించడం మొదలు పెడతా, ట్రైనింగ్ ఇస్తాను. 3 days నేర్పిస్తానని చెప్పేసి 1 day నేర్పించిన పిల్లలు కూడా ఉన్నారు. ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. కానీ వేరే వాళ్ళ పిల్లలకు 5 to 15 years పిల్లలకు నేర్పిస్తూ తన పాకెట్ మనీ లర్న్ చేసుకుంటుంది. అంత టాలెంట్ ఇప్పుడే. అంటే డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను 10 మందికి పంచుతూ నేను దాంట్లో ఉంటాను నేను అని చెప్పేసి చెప్తుంది. 10th ఎగ్జామ్ రాసిన తర్వాత నేను చేసే పని ఇదే పప్ప, నన్ను ఏం అడ్డు చెప్పకని అంటది. అంటే అంత వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన ధోరణి అనేది అలా ఉంటుంది అనమాట. అంత అడ్వాన్స్ గా ఆలోచిస్తారు, టెక్నికల్ గా ఆలోచిస్తారు. కాబట్టి పాప కోసం నాకు భయం లేదు. పాప ఫ్యూచర్ ఏమవుతుంది ఏం లేదు, తన డాక్టర్ అవ్వాలన్నా చాలా ఈజీగా అవ్వగలుగుతుంది. ఏం కావాలన్నా తను ఈజీగా లంచ్. మీ కోరిక ఏంటి, తను ఏవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు సొసైటీలో మాకు ఫ్యామిలీలో ఎలా ఉంది అంటే 4 father నుంచి అంతా డాక్టర్స్, నెక్స్ట్ జనరేషన్ కూడా డాక్టర్స్ అన్న ఆలోచనలే ఉన్నాం. కాబట్టి తను వెటనరీ డాక్టర్ అనేది తనకు ప్యాషన్. డాగ్స్ అంటే ఎనిమల్ లవర్స్ అన్నమాట. తనకు ఒక గోశాల ఉంది, తనకు సెపరేట్ గా ఇప్పటికి తన గోశాల ఉంది. ఇక స్ట్రీట్ డాగ్స్ అన్ని తనవే, తన ఫీలింగ్ అలా అన్నమాట. ఉన్న ఎనిమల్స్ అన్ని నావే. వాటిని ఎలా అంటే డాగ్స్ ని రోడ్ మీద స్ట్రీట్ డాగ్స్ ని కూడా ఎంత హైపర్ గా ఉండని, అది ఎంత అగ్రెసివ్ గా ఉండని దాన్ని హిప్నటైజేషన్ చేసి దాన్ని ఆట ఆడేసుకుంటారు తను. అంతలాగా తన అవతల వాళ్ళ మెంటాలిటీని కానివ్వండి ప్లస్ ఎనిమల్స్ ని కానివ్వండి తన గ్రిప్ లోకి తీసుకురావడానికి తన ఎక్కువ టైం పడుతుంది తనకు. అట్లా తన గోశాల ఉంది, తనకు మంచి మంచి ఆవులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి, దాన్ని కూడా ఇట్లా చేసుకుంటది అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మంచి పెంచుతూ దాన్ని చూసుకుంటూ. అంటే దీంతో పాటు తనకు కావాల్సిన ఆ నేచర్ లవర్ అనేది ఉంది కాబట్టి వెటనరీ డాక్టర్ అవ్వాలని ఉంది. చాయిస్ తన ఇష్టం. తనే చెప్పిందే మీరు చెప్తున్నారా? అనే చెప్తుంది. ఓకే చెప్పిన దానికి నేను కంటిన్యూ చెప్తున్నాను. ఓకే అయితే ఇప్పుడున్న జనరేషన్ కి జెన్జీ అని ఒకటి కొత్తగా వచ్చింది, మీకు చెప్పవసరం లేదు. నేను జెన్జీ జనరేషన్ ఒకటి వచ్చింది, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీ పాపకి ఆ జనరేషన్ కి అంటే ఈ జనరేషన్ ఎలా పోతున్నా మరి నేను అంటే ఇది పాత జనరేషన్, అది కొత్త జనరేషన్. అది అప్డేట్ అయిన అంటే టెక్నాలజీని మాత్రమే వేసుకోండి. ఇది పాత టెక్నాలజీ. అంటే బలంగా ఉంటదా అంటే అదే కదా చెప్పేది రూట్. పాత బంగారానికి విలువ ఎక్కువ, ఇది పాత బంగారం విలువ ఎక్కువ. కాబట్టి ఎంత ఉన్నా బంగారంకి ఎట్లయితే అవన్నీ తగ్గదో, బంగారం విలువ ఎట్లయితే తగ్గదో నాలెడ్జ్ విలువ కూడా అంతే. పాతకాలంలో చేసే టెక్నిక్స్ కానివ్వండి, వాళ్ళు చేసే విద్యలు విన్యాసాలు ఇవన్నీ కూడా చూస్తే ఒకసారి ఆశ్చర్యపోవాలి. టెక్నాలజీ అనేది మానవ సృష్టి, సైన్స్ అనేది మానవ సృష్టి. కానీ ఇలాంటి విద్యలు మేధస్సు బ్రహ్మ విద్యలు ఇలాంటివన్నీ ఎప్పుడో పురాతన కాలంలో విన్నాం సార్. బ్రహ్మ జ్ఞానం అనేది ఒక దానికి బుక్సే లేవండి. మేము గురువుల దగ్గర ఉన్న నాలెడ్జ్ తప్ప బ్రహ్మ జ్ఞానం అంటే ఏంది? గురువుల దగ్గర ఉన్న విద్యలు నేర్చుకోవడం బ్రహ్మ జ్ఞానం అంటే. బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ఇప్పుడున్న సైన్స్ నాలెడ్జ్. ఆ పేపర్లు మారుతా ఉంటాయి, కానీ బ్రహ్మ జ్ఞానం అలా అలా కాదు. మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే కాస్మిక్ ఎనర్జీ నుంచి అలా వస్తుంది, ఆన్సర్ కూడా అలాగే వస్తుంది. ఓకే కాబట్టి మనం చూసిన బుక్స్ లో చదవడం అంటే స్టోరీస్ ఎలా ఉండేది, వాళ్ళ మమ్మీ గారు కళ్ళు లేవు, ఆ స్టోరీ గాంధారి అనే వాళ్ళ పేరు అనేది తెలుసు. కానీ ఇంత ఫుల్ ప్లేస్డ్ గా తను చేస్తున్నాడు, ఇందులో నుంచి షాక్ అయిపోతున్నాను. ఇప్పుడు నార్మల్ గా మనం తిప్పుతా ఉంటే కూర బయటకి వెళ్తా ఉంటుంది, తను నార్మల్ గా తిప్పుతుంది. నార్మల్ గా తెరిస్తున్నావు కదా, ఆర్డర్ చేస్తున్నావు పెట్టు పాపా, ఇట్లనే ఇంకా ఆర్డర్ మొత్తం ఆర్డర్ వేస్తుందా?
దాన్ని ఇప్పటివరకు ఎవరు కంట్రోల్ చేయలేక తను కంట్రోల్ చేస్తుంది. తప్పదు ఇక. తన మేధస్సు శక్తి అలాంటిది. ఓకే. అంటే నేను తప్పు చేయకుండా ఉండాలనుకుని చూసుకుంటా, జాగ్రత్తగా ఉంటా. నేను నా చిన్న తప్పును కూడా తను మెన్షన్ చేసుకుని ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తాను. ఓకే. నన్నే కమెంట్ చేస్తాను. కానీ అస్సలు వినవు అంత అయినోరు అంత ఇంత విన్నా ఇంత చేసినా మళ్ళీ వినరు. రైట్, చిల్లీ పౌడర్ వేసి. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ ఇది కాదా? ఓకే, మళ్ళీ మిస్ అయ్యానా? రైట్. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా తన కంట్రోల్. అదే ఇందాక మీరు అన్న సింపుల్ అంటున్నారు ఇక్కడ కదా. ఉన్నవన్నీ తన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏముంది, ఎంత వేయాలి, ఏం లేదనేది తనకు చాలా క్లారిటీగా తెలుసు. కాబట్టి మనము అంటే ఇది కొత్తగా అనుకుంటాం కానీ ఇది చాలా చిన్న విషయం తనకు. ఓకే. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు కార్లో వచ్చేటప్పుడు కూడా కార్లకి ఇట్లా గంతలు కట్టుకుని ఏ నంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కార్ల నెంబర్లు అలా ముంగటెళ్ళిపోయిన కార్ల నెంబర్ కూడా మనకు కార్లు అడ్డం వచ్చి కూడా ముంగట కారు ఉంది, ఆ నెంబర్ ఇది అని చెప్తుంది. అంటే మేము సరదాగా వచ్చేటప్పుడు అట్లా ప్రాక్టీస్ చేసుకుంటా తిరుగుకుంటా ఉంటాం. జనరల్ ప్రాక్టీస్ అనేది తనకు నిజ జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళ కళ్ళ గంతలు కట్టుకుని మరి చూస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక లాంటి ప్రాక్టీస్ అనమాట. ఇది అట్లా కాదు, ఇది ప్రాపర్ గా ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఇక్కడ ఉన్నవన్నీ తన కంట్రోల్లో. మనం అనుకుంటాం తన కంట్రోల్ లేవని మనం డిస్టర్బ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ ఎక్కడ డిస్టర్బ్. అయితే నేను తను కట్ చేసినప్పుడు తనతో మాట్లాడుతున్నాను, అంటే ఒక గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాను, ఎక్కడన్నా మిస్ అవుతుందేమని. బట్ లేదు, ఎలా కట్ చేయాలి, ఎలా దాంట్లో వేస్తుంది అనేది అంతా మసాలా వేసి చూద్దాం టేస్ట్. ఫస్ట్ మీ డాడీకి పెట్టేసి ఇవే వెజిటేబుల్స్ ని ఉడకబెట్టుకుని తింటా అంతే. అంతేనా? నా డైట్ అదే. ఈ మసాలా ఇవన్నీ ఏముండవు. ఇవే వెజిటేబుల్స్. మసాలా వద్దంట, మరి వేద్దామా వద్దా? కొంచెం వేద్దాం. ఓకే. మొత్తం అంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత ఈ మసాలాలు, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కూడా నా పేషెంట్స్ అన్ని మానేయమని చెప్తాను. ఓకే. కాబట్టి హెల్దీగా ఉండాలనుకుంటే ఇవే వెజిటేబుల్స్ లో అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని ఉన్నాయి చూడండి. అవును. కాబట్టి మనకు ఉడకబెట్టుకొని తినడం వల్ల, స్టీమ్ చేసుకొని తినడం వల్ల హెల్త్ ను కాపాడుకోవడం అవుతుంది. కాబట్టి మెటబాలిజం సిస్టమ్ చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంట్లో పాడు కూడా చేసుకోవచ్చు. కాబట్టి పాడు చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంది పని. కాబట్టి ఓకే, కాన్షియస్ గా తినాలని చెప్తాను నేను చాలా మంది పేషెంట్స్. రైట్. మీ ఇద్దరికి ఒక చిన్న అంటే రోహిత, ఎప్పుడైనా మీ డాడీకి ఎప్పుడైనా సారీ చెప్పాలనిపించిందా, లేకపోతే లవ్ యూ చెప్పాలనిపించిందా, థ్యాంక్ యూ చెప్పాలనిపించిందా? ఏదైనా మూమెంట్ లో చెప్పుకున్న రోజులు కూడా ఉంటాయి, బేసిక్ కొన్ని ఉండిపోతాయి. బట్ ఈ రోజు మన ఆంధ్రప్రభ లైవ్ లో డాడీ పక్కనే ఉన్నారు, మా ముందర చెప్పి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి, నెక్స్ట్ మీ డాడీ కూడా నీకేమైనా చెప్పాలనుకుంటే చెప్తారు. మోస్ట్లీ చెప్తే సారీ అనుకుంటా. వై? ఎందుకమ్మా? రోజు సతాయిస్తానేమో. ఓకే, అందుకని అంతే. ఇంకా లవ్ యూ అది ఇంకా కామన్ గా చెప్తూనే ఉంటారు. ఓకే ఓకే. మీకు అంటే తనకు రోహితకు చెప్పాలనుకున్నది విషయం ప్రాక్టీస్ చేస్తే ఇంకా షార్ప్ అయ్యి 10 మందికి నేర్పించి 10 మందిని తన సర్కిల్ ని క్రియేట్ చేసుకోవాలనేది నాకు. తనకంటూ ఒక సర్కిల్ ని క్రియేట్ చేసుకోవడం, తనకంటూ కొంతమంది నేర్పించి తనను ఒక గ్యాంగ్ ఇచ్చేసుకొని వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, తాను ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకుంటూ మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేయాలని చెప్పేసి నాకు కోరిక. ఓకే. ఇంకా ఎప్పుడు చెప్తుంటా, అక్కడే నడుస్తుంటా చాలా అనుకుంటా. ఓకే. అట్లా చెప్పినప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించిద్దారా? అంటే కొంచెం లైక్ ఒక మంచి మూడ్ ఉన్నప్పుడు, ఒక మంచి టైం పాస్ చేసేటప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కోపం అంతే. కానీ చేస్తాను అంత, ఇంకేం నాకు ఇష్టం. ఓకే. అంటే ఇష్టంగా నేర్చుకుంటేనే కదా, కష్టం కాకుండా. ఇంకా అయినంత ఓకే. అయిపోయింది బాబా. మూత ముయ్యు, నీ చేతిలోనే ఉంది కదా, ముయ్యు. పట్టుకునంట పెట్టు. ఓకే, సక్సెస్ఫుల్ గా కుక్ చేసినాం. టేస్ట్ తర్వాత చూద్దాం, మనం సెకండ్ ఎపిసోడ్ లో చూద్దాం. అది వేస్తే లైట్ వేసి మనం మర్చిపోయిన తను మర్చిపోలేదు సార్. దిలీప్ గారు, మనం మర్చిపోయిన తను మర్చిపోవట్లేదు. అది నాలెడ్జ్ అంటే. తనకు తెలిసి రెసిపీస్ అంటే నేనేమనుకున్నానంటే ఇవన్నిట్లో కొంచెం టఫ్ ఉంటదేమో, ఇన్ని వెజిటేబుల్స్ లో టఫ్ ఉంటదేమో అనుకున్నాను. ఏ ఒక చిన్న పార్ట్ కూడా తన కన్ఫ్యూజన్ అవ్వలేదు. మనం ఒక సినిమాలో చూసాము, రవితేజ సినిమా ఒకటి ఉంది కదా, మూవీలో ఉంటుంది. అవును, అట్లా ప్రతి తన కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కూడా ఉన్నదంతా కూడా, ఇక్కడ ఉన్న ప్రతి సీన్, ప్రతి వస్తువు కూడా తన కంట్రోల్లో ఉంటుంది. ఓకే. మీరు ఎంత దూరం ఏ వస్తువు చెప్పినా ఇక్కడ నుంచి చెప్పగలుగుతారు.
వాళ్ళదంతా సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్. Okay. ఇక్కడ మైండ్ నుంచి తను ఎక్కడ చేయాలనుకుంటే తప్పు చేస్తుంది, ఉమ్, సబ్ కాన్షియస్ నుంచి చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మిస్టేక్ అయ్యేదానికి కూడా అవకాశం లేదు. ఓకే. ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అవతల అంటే మనం అనుకుంటాం కానీ ఈ నాలెడ్జ్ అంతా కూడా అప్పట్లో గాంధారి అనేది ఎలా Hmm. చూసిందంటే ఉమ్, తన కంటి ముంగట ఎలాంటి అనర్థాలు జరిగినా సరే తన మైండ్ ద్వారా కొంతవరకు అయితే కంట్రోల్ చేయగలిగింది అని అంటే అది ఒకలాంటి పవర్, విల్ పవర్. తన సబ్ కాన్షియస్ నుంచి కొన్ని సిచ్యువేషన్స్ ని కూడా మార్చే కెపాబిలిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలాంటి విద్యల్ని కూడా అందరు నేర్చుకొని అంటే మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళు నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్నా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తానంటే లేదు, నా ప్రాక్టీస్ డైలీ పేషెంట్స్ ఉంటారు, నాకు అదే అయిపోతుంది. ఓకే. నా ప్యాషన్ ఏంది అని అంటే పేషెంట్స్, ఒక రోగిని బాధతో వచ్చే వాళ్ళని తగ్గించడం నా ప్యాషన్. ఉమ్, ఇది నేర్పించడం అనేది సెకండరీ నాకు. ఉమ్, కాకపోతే తానే క్లాసెస్ చేస్తాను నేను, నేనే చెప్తాను పిల్లలకు, నేను చూసుకుంటాను, నా వల్ల కానప్పుడు నువ్వు సపోర్ట్గా ఉండు అంతే తప్ప నాకు ఫుల్ సపోర్ట్ చేయకు, నేను చేసుకోగలుగుతాను, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఇప్పుడే అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది. ఉమ్, నాకు కూడా అనిపిస్తుంది ఓకే ఇప్పటికీ తను సెట్ అయిపోయినట్టే, ఇంకా అంటే తన లైఫ్లో ఇంకా తను అది అచీవ్ చేయాలి, ఇంకోటి అచీవ్ చేయాలనేది ఇంకా నాకు ఏం లేదు. ఉమ్, తను అంటే ఒక మూమెంట్లో ఉంది, ఒక మూవ్లో ఉంది. కాబట్టి సైకిల్ నేర్పించేటప్పుడు ప్రాబ్లం వన్స్ ఒక్కసారి వచ్చిందంటే ఎప్పుడు వెనక ఉండాల్సిన అవసరం అవసరం లేనట్టు లేదు. ఉమ్, ఇది కూడా అలాంటి విద్య అనమాట. కాబట్టి తను నేర్చుకోగలుగుతుంది, ఇంకొకరికి నేర్పించగలుగుతుంది కూడా. కాబట్టి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఈరోజు తనకు ఫుల్ సపోర్ట్ నేను ఇస్తాను. తనకు Okay. ఏం కావాలన్నా అరేంజ్ చేయగలుగుతాను నేను. ఉమ్. తను ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా అప్డేట్ Okay. అయ్యి ఇంకా అందరికి నేర్పిస్తే బాగుంటుంది. రోహిత్ ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడు అడిగి ఏం లేదు, చేసేస్తారు నీకోసం ఏదైనా. జస్ట్ అడగాలి అనుకుంటే జస్ట్ ఇంట్లో ఉమ్, అంటే నాకు అడిగించినప్పుడు అన్ని ఇచ్చేస్తారు, ఇంకేం లేదు. ఓకే రైట్. తండ్రిగా కాకుండా ఒక ఫాదర్గా కాకుండా ఒక గురువుకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక గురువుకి నువ్వు ఒక విద్యార్థిలాగా ఏం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ అని చెప్పవచ్చు. జస్ట్ థ్యాంక్ యూ. అంటే ఈ జనరేషన్ లో లేకపోతే ఈ ఇయర్ లో ఇలాంటిది నేర్చుకోవడం చెప్పాలంటే షాకింగ్ థింగ్. అండ్ నేను కూడా స్టార్టింగ్ లో చాలా నమ్మలేదు, లేదా చాలా సతాయించేదాన్ని అనమాట. ఎందుకు ఇది అవసరమా, వేరే వాళ్ళు చేస్తలే నేను ఎందుకు చేయాలి, నాకేం యూస్. ఇంకా లేటర్ ఆన్ అర్థమవుతుంది, ఎందుకు నేర్చుకున్నానో తెలుసు, ఎందుకు ఇక్కడ వాడుతున్నానో అర్థమవుతుంది. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ టీచింగ్, కరెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను అనుకుంటా. ఓకే థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ చెప్పొచ్చు మీకు, ఎందుకంటే నేను ఎలాంటి తీసేయాలా? తీసే ఇబ్బంది. ఓకే వాళ్ళకి చూపిద్దాం ఒక్కసారి, కెమెరా వాళ్ళకి కూడా చూపించేసి. అంటే మనం ఏదన్నా అంటాం సింపుల్ సార్, ఏదైనా ఏదో అంటాం సింపుల్ అయిపోతుంది. నేను అనొచ్చు చేస్తానేమో, చేయడం అనేది ఇంత టైం ప్రాసెస్. బట్ ఇది నేర్చుకుంటే ఇంకా ప్రాసెస్ ఎప్పుడుదో. కాబట్టి నమ్మటం కోసం, మిమ్మల్ని నమ్మేయడం కోసం, నమ్మపోయినా పెద్ద మీ వల్ల వచ్చేది ఏం లేదు నాకు తెలిసి. బట్ నిజమే ప్రూవ్ చేయడం కోసం, 10 మందిని తను చూసి నేర్చుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాం అనమాటకి. ఓకే మీరు కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, బట్ అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, బట్ తెలుసుకోండి. కామెంట్ అనేది పిచ్చిగా పెట్టడం తప్పదు. ఇలాంటి విద్యలు ఒకటి ఉన్నాయని తెలుసుకోవాలి. కొట్టిపడేది కరెక్ట్ కాదు. ఎస్. అసలు దీని వెనుక వల్ల ఉన్న అసలు సీక్రెట్ ఏంది అసలు? ఇది సైన్స్ ఏనా? ఎలాంటి సైన్స్ ఇది? నేచర్ లో ఇలాంటి సైన్స్ ఒకటి ఎప్పటి నుంచో ఉన్న సైన్స్ ని ఎందుకు కొట్టి పడేస్తున్నారు ఈ రోజు? అది తెలుసుకుంటే ఆటోమేటిక్ గా కామెంట్ అనేది వాళ్ళకి ఏం పెట్టాలనే తెలిసిపోతుంది. అంటే అక్కడ ఉన్న కాడ నుంచి ఏం పెట్టాలో అర్థం కాక ఏదో పెట్టాలి కదా, ఖాళీగా ఉన్నాం మనం. సోషల్ మీడియా అలా తయారైంది, మనం ఏం చేయలేదని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చేసినా ఇప్పుడు చూసుకుంటుంది. ఏం చేసినా అనుకుంటుందా అంటే ఇందాల నుంచి అన్న లోపల కలర్ఫుల్ గా ఉంది అంటే ఎలా ఉంది, ఆయిల్ తక్కువైంది తనే చెప్తుంది, పసుపు సరిపోలేదు తనే చెప్తా ఉంది. బట్ నేను ఈజీ కాదేమనుకున్నాను సార్. అంటే వాళ్ళకి టఫ్ ఎలా ఉంటుంది సార్? టఫ్ అంటే ఇంకా అటువైపు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు తన స్కూల్లో ఉంటుంది, స్కూల్లో ఉంటే తనకు ఒక సీరియస్నెస్ వచ్చింది అనుకోండి. నేను రాలేదు ఇప్పుడు, ఎవ్రీ సండే నేను వెళ్ళాలి స్కూల్కి. తన హాస్టల్ ఉంటుంది, ఎవ్రీ సండే వెళ్ళాలి నేను. ఒక సండే వెళ్ళకపోతే ఏ రీజన్ తో రాలేదు, నేను ఏం చేస్తున్నా, నేను ఇక్కడనే ఉండి నేను క్లినిక్ లో ఇంట్లో ఉండి టైంపాస్ చేసి రాలేకపోయినా అనుకో, కాల్ చేసేసి నువ్వు ఈ పని మీద ఉండి నా దగ్గరికి రాలేదని చెప్తాను. తెలుస్తుంది సీరియస్ గా, అదే కదా తెలుసుకోవాలి అనుకుంటే తెలుస్తుంది అంటే అట్లా అనమాట. ఇది ఇంకా అప్డేట్ బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వర్షన్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి ఇది మంచి కోసం వాడితే మంచిగా ఉంటుంది, కాకపోతే చెడు కోసం చాలా మంది కొంత అంటే నన్ను చెడు కోసం కూడా అప్రోచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్రోచ్ చాలా మంది తన కోసం యుఎస్ నుంచి యూకే నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తన ఈ టాలెంట్ చూసి కొన్ని వీడియోలు చూసి తనవి యూకే యుఎస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు తనని మాత్రమే మీట్ అయ్యి కలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంతా తన ఫ్యాన్స్ ఉన్నారు. సెలబ్రిటీ, చాలా సెలబ్రిటీ లాగా ఈ రోజు అంటే సెలబ్రిటీ కుకింగ్ జరిగింది ఈ రోజు. ఏముంది నార్మల్ కుకింగ్ అందరు. నేను ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశాను కానీ
సెలబ్రేట్ అని చేయలేదు, సారీ. నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం, ఇంకొద్ది Normal సరికొత్తగా చేద్దాం ఒక వీడియో. మీ డాడీ చెప్పినట్టుగా అంటే అవుట్ ఆఫ్ గా కొంచెం అవుట్ ఆఫ్ గా వెళ్దాం. అవుట్డోర్ లో చేస్తే ఇంకా చాలా చాలా స్పష్టంగా Reality Games అనేది. అన్ని కూడా ఆ. మనం క్రికెట్ ఆడండి, కళ్ళు మూసుకొని క్రికెట్ ఆడుతుంది. ఆ, ఈసారి ప్లాన్ చేద్దాం ఏదైనా అట్లా చేయొచ్చు. ఏ గేమ్స్ అయినా సరే కళ్ళు మూసుకునే చేస్తుంది. Okay. ఇంకా మనమైనా కొంచెం తప్పు చేస్తాం కానీ తను ఏ మాత్రం మిస్ కాకుండా చేస్తుంది. కాబట్టి ఇంకా అలాంటివి అవుట్డోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ సిచ్యువేషన్స్ ఇంకా ఏదైనా ఉంటే కూడా తను చేయగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ రోహిత, మా కోసం ఈ టైం ఇచ్చినందుకు. మరొకసారి కలుద్దాం మనం ఒకసారి. ఈసారి అవుట్డోర్ లో కలుద్దాం, ఇలా కాదు ఇండోర్ కాదు, అవుట్డోర్ లో కుకింగ్ కూడా కాదు. ఓకే మీ డాడీ చెప్పినట్టుగా ఇంకొకసారి టఫ్ ఇచ్చినట్టుగా నేను ట్రై చేస్తాను. నా ప్రయత్నం చూద్దాం, ఒకసారి నా ప్రయత్నం నిలిచిద్దని ఇలాగో. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఈ నాలెడ్జ్ అంతా కూడా అప్పట్లో గాంధారి అనేది ఎలా చూసిందంటే తన కంటి ముంగట ఎలాంటి అనర్థాలు జరిగినా సరే తన మైండ్ ద్వారా కొంతవరకు అయితే కంట్రోల్ చేయగలిగింది. నేను కూడా స్టార్టింగ్ లో చాలా నమ్మలేదు, లేదా చాలా సతాయించేదాన్ని అనమాట. ఎందుకు ఇది అవసరమా, వేరే వాళ్ళు చేస్తలే నేను ఎందుకు చేయాలి, నాకేం యూజ్. ఓకే రోహిత, నీ ముందర ఏమున్నాయి ఒకసారి గెస్ చేస్తావా పట్టుకోకుండా? ఆయిల్, ఓకే కాలీఫ్లవర్, ఓకే, స్వీట్ కార్న్, ఆ, పొటాటో. ఇవన్నీ చూసాక నీకేమనిపించింది ఈరోజు? కొత్తగా ఏం స్పెషల్ అనుకుంటున్నా అంటే ఏం? వెజిటేబుల్ కర్రీ. ఓకే, ఆనియన్. ఓకే, చాలా మంది కళ్ళు తెచ్చుకొని మండుతాయి కదా, ఇప్పుడు నాకు మండదు. క్యారెట్. పట్టుకో ముందులో చెప్పేస్తే హౌ నువ్వు ఎలా ఆడియన్స్ని ఎలా నమ్మించాలి నేను చెప్పు? ప్రాబ్లం, వాళ్ళు నమ్ముతలేరు. అంటే ఈ విద్య ఉందని తెలుసు కానీ అందరికీ వాడరు, తెలియకపోతే బయటికి చూపెట్టరు. ఎప్పటిదో కదా, పురాతన కాలమే. మనోళ్ళ త్వరగా ఏం నమ్మరు కదా. అవును, క్యారెట్. ఇప్పుడు నేర్చుకునే విద్యకి అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటి? సింపుల్ అయినా లేకపోతే అది? అంటే నాకు కూడా స్టార్టింగ్ లో ప్రాక్టీస్ ముందు లైక్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపించేది, కానీ కళ్ళు మూసుకుంది వేరు, కళ్ళు తెరిచినా కూడా సేమ్ కనిపిస్తుంది. సేమ్. ఎవరు వచ్చారో గెస్ చేయాలా? మా డాడీ. స్టోరీ గాంధారి అనే వాళ్ళ పేరు అనేది తెలుసు కానీ ఇంత ఫుల్ ప్లేస్డ్ గా తను చేస్తున్నాడు, ఇందులో నుంచి షాక్ అయిపోతున్నాను. ఇప్పుడు నార్మల్ గా మనం తిప్పుతా ఉంటే కూర బయటకు వెళ్తా ఉంటుంది, తను నార్మల్ గా తిప్పుతుంది. నార్మల్ గా తెరిస్తున్నావు కదా, ఆర్డర్ చేస్తున్నావు. చూద్దాం టేస్ట్. ఫస్ట్ మీ డాడీకి పెట్టేసి కొంచెం టఫ్ ఉంటదేమో, ఇన్ని వెజిటేబుల్స్ లో టఫ్ ఉంటదేమో అనుకున్నాను. ఏ ఒక్క చిన్న పార్ట్ కూడా తన కన్ఫ్యూజన్ అట్లా ప్రతి తన కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ సండే నేను వెళ్ళాలి స్కూల్కి, ఓకే, తన హాస్టల్ ఉంటుంది, ఎవ్రీ సండే వెళ్ళాలి. ఒక సండే వెళ్ళకపోతే ఏ రీజన్తో రాలేదు, నేను ఏం చేస్తున్నా కాల్ చేసేసి నువ్వు ఈ పని మీద ఉండి నా దగ్గరికి రాలేదని చెప్పి తెలుస్తుంది సీరియస్ గా. అదే కదా.